అయితే ఇందుట్లో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పుడు అంతకు ముందులోలా గతంలో లాగా తిప్పి మేపే పద్ధతుల్లో కూడా భూములు కూడా తక్కువైపోయినాయి. అడవులు నరకటం కానీ, ధ్వంసం కావటం కానీ, పొలాలన్నీ బీడి భూముల్ని సాగులోకి తేవటం వల్ల కానీ, అంతకుముందు రియల్ ఎస్టేట్ వల్ల కానీ తిరిగే తావులేదు. సరే ఇవన్నీ బాగానే ఉంది, సరే చేతం కష్టపడతాం, మేము బయట తిప్పాలంటే మా వల్ల కాదు, ఇది ఎలా సాధ్యమైంది అనుకుంటారు. అలా కాకుండా స్టాల్ ఫీడింగ్ విధానంలో కూడా ఖచ్చితంగా మనకు 4 ఎకరాల భూమి కానీ వాటర్ అవైలబిలిటీలో ఉంటే దాన్ని మేనేజ్మెంట్ చేసుకొని ఎటువంటి వ్యయ ప్రయాసాలు లేకుండా సునాయాసంగా ఒక 100 గొర్రెలు అంటే 10 గేదెల దగ్గర ఎంత శ్రమ అయితే ఉంటుందో అంతే ఉంటుంది. వాటికి దగ్గర ఉన్న మిల్కింగ్ ఇదంతా చేయాలి. వీటిల్లో ఆ రిస్క్ కూడా మనకి ఉండదు. దానికి మిల్కింగ్ చేసుకోవాలి, ప్లస్ మార్కెటింగ్ చేసుకుంటేనే అందుట్లో సస్టైన్ అవుతాం. తెల్లారే లేవాలి, ఇందుట్లో అన్నీ కూడా ఏమి ఉండదు, ఖచ్చితంగా చేసుకోవచ్చు.